లోకాలకే అధిపతి అయిన శివుడు కాళికామాత పాదాల చెంత ఎందుకున్నాడో తెలుసా? ఈ రోజు మనం ఈ కథ తెలుసుకుందాం. పూర్వం రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ఒక వరం కోరతాడు. తన ఒక్క రక్తపు బొట్టు నేలపై పడినా దాని నుంచి 1000 రక్తబీజులు పుట్టాలి అని. అతని వరం వల్ల రోజురోజుకి అతని ఎంతో క్రూరంగా మారతాడు. ప్రజలను హింసిస్తూ ఉంటాడు. దేవతలందరూ త్రిమూర్తులను వేడుకోగా త్రిమూర్తులు దుర్గామాత సాయం కోరతారు. దుర్గామాత కాళికామాత అవతారంలో రక్తబీజుడితో యుద్ధం చేస్తుంది. అయితే అతని వరం వల్ల ఎంతో మంది రక్తబీజులు పుడుతూ ఉంటారు. దీంతో కాళికామాత ఉగ్రరూపం దాల్చి రక్తబీజుడి తల నరికి రక్తాన్ని తాగేస్తుంది. రక్తబీజుడు మరణిస్తాడు. రక్తబీజుడి రక్తం దుష్ప్రభావం వల్ల ఆమె కరాల నృత్యం చేస్తూ ఉంటుంది. తన ఒక్కొక్క అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది. దేవతలు కాళికామాతని శాంతింపచేయడానికి శివుని ప్రార్థిస్తారు. శివుడు ఎంత ప్రయత్నించినా ఆమె ఆవేశం చల్లారదు. చివరకు శివుడు స్వయంగా ఆమె పాదాల చెంత చేరుతాడు. అప్పుడు తన పాదాల వద్ద ఉన్నది తన భర్త అని ఆమె స్పృహలోకి వచ్చి కొంతసేపటికి శాంతిస్తుంది. అలా శివుడు పాదాల చెంత చేరితే గాని అమ్మవారు ఉగ్రరూపం